ఓ స్త్రీ రేపురా పార్ట్ 1 అండ్ పార్ట్ 2 లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీరు అవి ఇప్పటివరకు చూడకపోతే వెంటనే కింద ఉన్న డిస్క్రిప్షన్లోకి వెళ్ళి వాటిని చూసిన తర్వాత ఈ ఎపిసోడ్ని చూడండి. చిమ్మ చీకటిలో ఒక తెల్లని ఆకారం చిన్నాకి కనపడుతుంది. అది చూసిన చిన్న నిద్రమత్తులో నుండి ఉలిక్కిపడి నిద్రలేస్తాడు. కళ్ళు ఒకసారి తుడుముకొని చూసేసరికి అక్కడ ఎవరూ కనపడరు. చిట్టమ్మ ఆ ఇంట్లో ఎక్కడ కనిపించకపోయేసరికి చిన్న బయటకు వెళ్ళి వెతుకుతుండగా పెరట్లో నుండి ఎవరో ఏడుస్తున్న శబ్దం వినపడుతుంది. ఆ శబ్దం విని చిన్న పెరటు వైపుగా వెళ్తాడు. అక్కడ చిట్టమ్మ బోరుని ఏడుస్తూ కనపడుతుంది. చిట్టమ్మ దగ్గరికి వెళ్ళగానే చిట్టమ్మ చిన్న గొంతు పట్టుకొని చెప్పబోతుంది. చిన్న అరవడానికి ఎంత ప్రయత్నించినా అరవలేకపోతాడు. ఇంతలో రామయ్యకు పెరట్లో కొంచెం అలికిడిగా అనిపించడంతో అక్కడికి వెళ్ళి చూడగానే చిట్టమ్మ చిన్నాని గొంతు పట్టుకొని చంపుతున్నట్లుగా కనిపిస్తుంది. అది చూసిన రామయ్య గట్టిగా అరవడంతో ఇంట్లో అందరూ లేచి రామయ్య దగ్గరికి వచ్చేసరికి ఇంతలో రామయ్య ఏమీ లేదమ్మా, నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పగానే చిట్టమ్మ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. అందరూ కూడా వెళ్ళి పడుకోండి అని రామయ్య చెప్పి తను పడుకుంటాడు. తెల్లవారగానే రామయ్య ఆ ఊరిలోని పూజారి దగ్గరికి వెళ్ళి జరిగినదంతా వివరిస్తాడు. పూజారి ఎప్పటి నుండి ఇలా జరుగుతుంది అని అనగా, ఇలా పొలంలో వచ్చే దారిలో పాడుపడ్డ బావి దగ్గర చిట్టమ్మ పడిపోయింది, అప్పటి నుంచినే అనగానే పూజారి అంత కంగారుతో ఆ మహమ్మారి మళ్ళీ ఊర్లో ప్రవేశించినట్టుంది అని చెప్పి దీనికి పరిష్కారం వెతకడానికి నాకు కొంత సమయం కావాలి అని చెప్పి మీరు అప్పటిదాకా జాగ్రత్తగా ఉండండి అని వెళ్ళిపోతాడు.